ఒక ముసలి సాధువు భిక్ష కోసం కమల ఇంటికొచ్చాడు. అమ్మా, నేను సాధువునొచ్చాను తల్లి, భిక్షవేయి తల్లి అని అంటూ ఉండగానే ఇంట్లో కమల అన్నం కూర తీసుకొచ్చి ఆ సాధువు పట్టుకున్న మట్టి పాత్రలో వేస్తుంది. సుఖీ భవ అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, అయ్యా, మీకింకా కావాలంటే నేనే అన్నం కూర పెడతాను కాని అటువైపు మాత్రం పోకండయ్యా. ఎందుకు తల్లి, అక్కడేదైనా రాక్షసి ఉందా? లేదంటే పులి కాని సింహం కాని ఉందా? అటువైపు ఎందుకమ్మా వెళ్ళకూడదు అంటున్నావు? అక్కడ సుందరమ్మ అనే ఒక ఆవిడుందయ్యా. ఆవిడని చూస్తే రాక్షసి కూడా పారిపోతుంది. ఆమె నోటి దురుసుకి పులి సింహం కూడా భయపడి పారిపోతాయి. ఓహో, గయ్యాలన్నమాట. అన్నమాట కాదయ్యా, ఈ ఊరంతా తెలిసిన మాటే. అదీ కాక మహాపీనాసిది, మహా చెడ్డ దుర్మార్గురాలు కూడా. ఎవరికి భిక్ష పెట్టదు. అడిగి అడిగి మీ గొంతు కూడా పోతుంది. చూసి చూసి మీ కళ్ళు వాడిపోతాయి. అలా నిలబడి నిలబడి మీ కాళ్ళు లాగుతాయ్యా. నేను సాధువుని తల్లి. తన పీనాసి బుద్ధి, తన దుర్మార్గం, తన గయ్యాలితనం నా మీద చూపిస్తుందని నేను అనుకోవటం లేదు. తనకి ఎవరైనా ఒకటేనయ్యా, దయచేసి వెళ్ళకండి అని కమల ఎంత చెప్పినా వినకుండా చిన్నగా ఒక నవ్వు నవ్వి సాధువు కమల ఇంటి నుంచి సుందరమ్మ ఇంటికి వచ్చాడు. అప్పుడు సుందరమ్మ ఇంటి ముందు కట్టేసిన ఆవుకి కొంచెం పచ్చని గడ్డిని వేసింది. చిన్న బకెట్లో నీళ్లు పెట్టింది. నువ్వు తక్కువ పాలెత్తున్నావు కాబట్టి నీకు తక్కువ గడ్డి వేస్తున్నాను, తక్కువ నీళ్లు పెడతాను. అదే నువ్వు ఎక్కువ పాలు కనుక ఇస్తే ఎక్కువ గడ్డి వేస్తాను, ఎక్కువ నీళ్లు కూడా పెడతాను అని అంటూ ఉండగా సాధువు తన ఇంటి ముందు నిలబడతాడు. అమ్మా, నేను సాధువునొచ్చాను తల్లి, భిక్షవేయమ్మా అని అడగ్గానే సుందరమ్మ సాధువు వైపు చూస్తుంది. తనలో తాను, రాత్రి మిగిలిపోయిన అన్నమో ఎట్టాగా ఉంది కదా, ఈ సాధుకు పెట్టేస్తే సరిపోతుంది అని అనుకొని అక్కడ్నుంచి లోపలికి వెళ్తుంది. సాధువు ఆశగా ఇంటివైపు చూస్తూ ఉంటాడు. సుందరమ్మ అన్నం తీసుకొచ్చి సాధువు యొక్క మట్టి పాత్రలో వేస్తుంది. సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సాధువు. తన మట్టి పాత్ర అన్నం కూరతో నిండిపోతుంది. దాంతో ఊరి చివర ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి పాక దగ్గరికి వస్తాడు. పాక ముందు ఏర్పాటు చేసుకున్న రాయి మీద కూర్చుంటాడు ఆ సాధువు. తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, భిక్షగాళ్లకి, దారిన పోయే బాటసారులకు పంచి మిగిలింది తినేవాడు. కొన్నిసార్లైతే ఆహారమంతా ఇతరులకి పంచి పస్తులుండిపోయేవాడు ఆ సాధువు. ఆయనకున్న దయాగుణం, మంచి మనసు గురించి ఊళ్ళో అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఇక మరొక రోజున సాధు వచ్చి భిక్షమడిగాడు సుందరమ్మని. అప్పుడు సుందరమ్మ సాధువుకి పాడైపోయిన అన్నాన్ని భిక్షగా పెట్టింది. సుఖీ భవ అని చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి సుందరమ్మ కొడుకు గోపాలం ఇంటికొచ్చాడు. అతనికి ఇంటి ముందు కట్టేసిన ఆవుకు వేసిన కొంచెం పచ్చని గడ్డితో పాటు చిన్న బకెట్ నిండా పెట్టిన నీళ్లు కనిపించాయి. గోపాలం అయిష్టంగా ముఖం పెట్టి ఇంట్లోకి వెళ్తాడు. మా పిసినారి అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు. తన పీనాసితనంతో ఎవరి బాధ ఏంటని అర్థం కూడా చేసుకోదు. ఏంటో మా అమ్మ ఈ పీనాసి బుద్ధి, దీంతో ఏం సాధిస్తుందో ఏమో అని అనుకొని తన తల్లి సుందరమ్మని గట్టిగా పిలిచాడు. అమ్మా, అమ్మా అని పిలవగానే ఇంట్లో నుంచి తల్లి సుందరమ్మ, తండ్రి గోవిందయ్య బయటకొస్తారు. తండ్రి గోవిందయ్య కంగారు పడుతూ, ఏంటి బాబూ, ఏమైంది? అంతలా ఎందుకరిచావు? మీరంతా ఆవేశపడబాకండి. కొడుకు మామూలుగానే పిలిచాడు. ఎందుకు పిలిచాడో నాకు మాత్రమే తెలుసు. ఏముంది, నీ పీనాసి బుద్ధిని ఎక్కడో చూపిచ్చే ఉంటావు. అది కొడుక్కి నచ్చుండదు. అందుకే ఆ విషయం తెలిసి వాడంత గట్టిగా అరుచుంటాడు. ఎక్కడో కాదు నాన్న, మనకి పాలిచ్చి మన కుటుంబాన్ని పోషిస్తున్న ఆవు దగ్గరే చూపించింది అమ్మ తన పీనాసితనాన్ని అని కొడుకు గోపాలం చెప్పగానే గోవిందయ్య ఆవుని చూస్తాడు. ఆవు ముందు వేసిన ఆ కొంచెం గడ్డి, పెట్టిన చిన్న నీళ్ల బకెట్టు కనిపిస్తుంది గోవిందయ్యకి. ఏంటి సుందరమ్మ ఇది? నేనేదో తప్పు చేసినట్టుగా తండ్రి కొడుకులు నన్ను నిలదీస్తున్నారు.
ఆ పద్మ వాళ్ళ ఆవు మన ఆవు రెండు ఒకేసారి పురుడు పోసుకున్నాయి. అది మాత్రం ఎక్కువ పాలిస్తుంది. మన ఆవు ఇవ్వడం లేదు. అందుకే తినే గడ్డి తాగే నీళ్లు తగ్గించేశాను. చూడమ్మా, ఇలా నువ్వు నీ పీనాసి బుద్ధిని ఆవు దగ్గర చూపిస్తున్నావు కాబట్టే ఆవు రోజు రోజుకి పాలు తక్కువగా ఇస్తుంది. అయినా నువ్వు ఆవు దగ్గరికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఆవు బాగోగులు కూడా నువ్వు చూసుకోనక్కర్లేదు. నేను నాన్న ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే అని చెప్పి ఆవు దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక చోట ఉన్న పచ్చగడ్డిని మరింత తీసుకొచ్చి ఆవుకు వేశాడు గోపాలం. గడ్డి గురించి సుందరమ్మ, గోవిందయ్య ఇద్దరూ వాదనలు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన గోపాలం గట్టిగా, ఇంకాపండి నాన్న అని చెప్పగానే గోవిందయ్య, సుందరమ్మలు గొడవపడ్డం ఆపేస్తారు. అమ్మా, డబ్బులిస్తే అత్తగారింటికెళ్ళిన భార్యని కూతుర్ని చూసొస్తాను. డబ్బులెందుకురా? ఇప్పుడే తిన్నావుగా. ఇప్పుడెలాగో పాకలే కదా. అడవి మార్గం వెంట నడుచుకుంటూ వెళ్తే చీకటి పడే వేళకి చేరుకుంటావు. నడక ప్రాణానికి మంచిదని మన ఊరు వైద్యుడు చెప్పాడు కదా. ఆ మాట వైద్యుడు చెప్పింది నాకు సుందరమ్మ, కొడుక్కి కాదు. అందుకని వాడికి డబ్బులిచ్చి పంపించు. మనవరాలి కోసం ఏమైనా పళ్ళు తీసుకొని వెళ్తాడు. అడవిలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ పళ్ళు కనబడతాయి కదా బాబు, వాటిని తీసుకొని వెళ్ళివ్వు. చెట్టు మీద పళ్ళు కాబట్టి భలే బాగుంటాయి అని చెప్పి సుందరమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ సంగతి వదిలేనాన్న, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? సంసారం మొత్తం మీ అమ్మ చేతికి ఇచ్చిన తర్వాత నేను ఆ డబ్బుని చూడడమే మర్చిపోయాను బాబు అని చెప్పి గోవిందయ్య బయటికి వెళ్ళిపోతాడు. పీనాసమ్మ ఇంట్లోకి వెళ్ళింది. డబ్బులు లేని నాన్న బయటికి వెళ్ళాడు. భార్య కూతురి మీద ప్రేమతో నేను అత్తగారింటికి కాలినడకన వెళ్తానన్నమాట అని చెప్పి గోపాలం ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సుందరమ్మ ఇంట్లో కూర్చుని తింటూ ఉండగా సాధు వస్తాడు. అమ్మా, భిక్ష కోసం వచ్చాను తల్లి అని అనగానే లోపల అన్నం తింటున్న సుందరమ్మకి కోపం వచ్చింది. ఈ సాధువు మొదటి రోజునే వచ్చినప్పుడు వదిలించుకోవడానికి చద్దన్నం పెట్టా, వెళ్ళిపోయాడు. రెండో రోజున వచ్చినప్పుడు మళ్ళీ రావద్దని పాడైపోయిన అన్నం పెట్టా. ఆయన మూడో రోజున వచ్చాడు. ఇక ఎట్టయితే లాభం లేదు. అతని బెడద ఎట్టగైనా వదిలించేసుకోవాలి అని అనుకుని సుందరమ్మ ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనని ఆచరణలోనూ పెడుతుంది. వంటగదిలోకి వెళ్లి అన్నంలో విషం కలిపేస్తుంది. ఈ అన్నం తిన్న తర్వాత ఆ సాధువు పీడ విరగడైపోతుంది అని అనుకుని విషం కలిపిన అన్నం తీసుకొచ్చి పెడుతుంది. ఆ అన్నాన్ని తీసుకున్న సాధువు సంతోషపడుతూ, సుఖీ భవ, సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అలా సాధువు ఊరంతా తిరిగి తనకు కావాల్సిన ఆహారాన్ని మట్టి పాత్ర నిండా తీసుకుని చీకటి పడుతూ ఉండగా తన పాక దగ్గరికి వచ్చాడు. అక్కడున్న రాయి మీద కూర్చొని, భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయాను. బాగా ఆకలిగా ఉంది, అన్నం తింటాను అని అనుకుంటూ ఉండగా అత్తగారింటి నుంచి తిరుగు ప్రయాణమైన గోపాలం ఆ సాధువు దగ్గరకొచ్చి అలసటగా రొప్పుతూ ఉంటాడు. అది చూసిన సాధువు, బాబూ, చాలా అలసటగా ఉన్నట్టున్నా, కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి గోపాలాన్ని రాయి మీద కూర్చోబెడతాడు సాధువు. నీళ్లు తాగుతావా నాయనా అని చెప్పి నీళ్ళిస్తాడు. గోపాలం ఆ నీళ్ళని తాగుతాడు. చూస్తుంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసొస్తున్నట్టుగా ఉన్నావు బాబు. కాస్త అన్నం తిను, ఓపికైనా వస్తుంది. అప్పుడు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి తన మట్టి పాత్రలో ఉన్న అన్నాన్ని గోపాలానికి పెట్టాడు సాధువు. ఆ అన్నం గోపాలం తల్లి విషం కలిపి పెట్టిన అన్నమే. ఆకలితో ఉన్న గోపాలం సాధువు పెట్టిన అన్నాన్ని ఆలస్యం చేయకుండా గబగబా తినేశాడు. సంతోషపడుతూ కృతజ్ఞతగా దండం పెట్టి, మీ గురించి ఊరి వాళ్ళు చెప్తుంటే విన్నాను స్వామి. ఇప్పుడు మీ దయాగుణం నేను కళ్ళారా చూశాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని చెప్పి గోపాలం ఇంటికి బయలుదేరుతాడు. గోపాలం ఇల్లు చేరుకునేసరికి తలంతా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సుందరమ్మ పలకరించినా ఏమీ మాట్లాడకుండా వెళ్లి ఇంట్లో ఉన్న మంచంలో పడుకుంటాడు. ఆలసిపోయినట్టున్నాళ్లే అని అనుకుంటూ ఉంటుంది సుందరమ్మ. గోపాలం మొత్తం నురగలు గక్కుతూ మంచం మీద నుంచి కింద పడిపోతాడు. అది చూసిన సుందరమ్మ లబోదిబోమని ఏడుస్తూ ఆ ఊరి వైద్యుడి దగ్గరికి పరుగున వెళ్తుంది. అక్కడ వైద్యుడి భార్య కలిసి ఆయన ఊళ్ళో లేడు, పట్నం వెళ్ళాడు అని చెప్తుంది. సుందరమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు సుందరమ్మకి సాధువు గుర్తొచ్చాడు. ఆలస్యం చేయకుండా సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. జరిగిన విషయం మొత్తం ఏడుస్తూ
సాధువుకి చెప్పింది సుందరమ్మ. అయ్యో అవునా, దీన్నే తల్లి చెరపకురా చెడేవు అంటారు. నువ్వు నా పీడ వదిలించుకోవాలని అనుకున్నావు, కాని ఆ విధాత ఏం చేశాడో చూశావు కదా బొద్దొచ్చింది స్వామి, ఎట్టాగైనా నా కొడుకుని కాపాడండి అని వేడుకుంటూ తన తప్పుని మన్నించమని సాధువు కాళ్ల మీద పడుతుంది. ఇక సాధువు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుందరమ్మ ఇంటికొచ్చాడు. ఇక గోపాలం ఉలుకు పలుకు లేకుండా కిందపడి ఉన్నాడు. సాధువు గోపాలాన్ని చూసి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివి గోపాలం నొసట బొటనవేలును పెడతాడు. కాసేపటికి గోపాలం కళ్ళు తెరుస్తాడు. అప్పుడే గోవిందయ్య ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన సాధువుని చూసి గోవిందయ్య జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. ఇక ముగ్గురూ సాధువుకి కృతజ్ఞతగా దండం పెడతారు. ఇక అక్కడి నుంచి సాధువు వెళ్ళిపోతాడు. చూడు శారదా, ఇక నుంచి ఆ సాధువు పట్లే కాదు, ఎవరి పట్లైనా నీ పిసినారి బుద్ధిని మాత్రం చూపించావనుకో అంటూ కోపంగా పళ్ళు కొరుకుతాడు గోవిందయ్య. నాకు బుద్ధొచ్చిందయ్యా, ఇంకెప్పుడు అట్టా చేయను అని సుందరమ్మ చెప్పి బుద్ధిగా మంచితనంతో తన పిసినారితనాన్ని పక్కన పెట్టి సంతోషంగా బ్రతకటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కటిక పేదవాడైన గోపయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఊరి పెద్ద చలపతి ఇంటి ముందు నిలబడి, హైగురు, బయటకు రండయ్యా, మీతో నా బాధ చెప్పుకోవాలి బాబు అని అంటూ ఉండగా ఆ ఇంట్లో నుంచి చలపతి గోపయ్య దగ్గరికొచ్చాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న గోపయ్యని చూడగానే చలపతికి జాలి కలిగింది. కాని ఆ జాలిని చలపతి చూపించలేదు. వెటకారంగా, అర్రెర్రే, 2 ఎకరాల గోపయ్య గారా, ఏమిటి మా ఇంటికొచ్చారు? ఇంకెక్కడ 2 ఎకరాలు బాబు, కష్టపడకుండా నారు పోసిన దేవుడే నీరు పోతాడని ఎంతకాలం ఉన్నది మొత్తం అమ్ముకుంటూ పొగరుగా బలాదురుగా తిరిగాను. ఇప్పుడు తినటానికి కూడా మెతుకు లేకుండా పోయిందయ్యా. నీకు తినే మెతుకు లేకుండా పోతే నాకేంటి, తాగే నీటి చుక్క లేకపోతే నాకేంటి గోపయ్యా? ఇప్పుడు నా ఇంటికి ఎందుకొచ్చావో అది చెప్పు చాలు. అవతల నా భార్య సుజాత కమ్మటి గోంగూర పచ్చడి చేసింది, వెళ్ళి నేను కడుపు నిండా తినాలి. బాబుగారు, ఇంటి దగ్గర నా 2 కూతుళ్ళు, నా భార్య ఆకలితో అల్లాడిపోతున్నారయ్యా. మీకు దండం పెడతాను, అంత అన్నం ఎంత కూర పెట్టి ఇవ్వండి అయ్యా. మీ రుణం ఏదో ఒక విధంగా తీర్చుకుంటానయ్యా. ఏదో ఒక విధంగానా? ఎలా తీర్చుకుంటావు గోపయ్య? కష్టపడ్డం నీకు ఇష్టం ఉండదు కదా. అంత మాట అనకండి బాబు, ఇప్పుడు కష్టపడతానయ్యా. మీరే పని చెప్తే ఆ పని చేస్తాను. ఈ పేదవాడి మీద జాలి చూపించండి అయ్యా అని అంటున్న గోపయ్య మాటల్లోని నిజాయితీని చలపతి గుర్తించాడు. కాని ఇప్పుడప్పుడే జాలి చూపించకూడదు అనుకున్నాడు. నీ మాట మీద నాకు నమ్మకం లేదు గోపయ్య. అయినా ఇప్పుడు మా ఇంట్లో అన్నం కూర సిద్ధంగా లేవు. వెళ్ళి నిన్ను బలాదూరుగా తిరగమని, ఉన్నది మొత్తం అమ్ముకోమని చెప్పిన ఆ దేవుణ్ణే నీ ఆకలి తీర్చమని అడుగు. అయ్యా, అదేంటి బాబు అలా అంటారు? ఇప్పుడే కదా అమ్మగారు చేసిన కమ్మటి గోంగూర పచ్చడితో కడుపు నిండా తినాలని చెప్పారు. చూడు గోపయ్య, మెతుకు మీద తినేవాడి పేరు రాసుంటుంది. నేను కష్టపడ్డాను కాబట్టి నా పేరే రాసుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి తింటాను. నువ్వు కష్టపడు, నీ పేరు రాసుంటే నీకు మెతుకు దొరుకుతుంది, నీ భార్య పిల్లల ఆకలి తీరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు చలపతి. గోపయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని పెద్దలూరికే అనలేదు. ఆనాడు ఈ చలపతి బాబుగారు నా దగ్గరకు వచ్చి, అన్నం పెట్టే పొలాన్ని పెద్దలు నీకిచ్చింది అమ్ముకోవడానికి కాదు, కష్టపడుతూ బతకటానికి భార్య పిల్లలున్నారు గోపయ్య అని చెప్పినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అయ్యేసరికి అంతా అయిపోయింది. నా పిల్లల ఆకలి ఎట్ట తీర్చాలి? ఆకలితో ఇంటి దగ్గర తల్లి కూతులు ఎట్టా ఉన్నారో ఏమో అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు గోపయ్య. గుడిసెలో ఒక మూల అతుకుల బట్టలు వేసుకుని కమల, తన 2 కూతుళ్ళు లావణ్య, అనిత ఆకలితో ఏడుస్తూ ఉంటారు. అమ్మా, ఈ ఆకలిని తట్టుకోవడం నా వల్ల కావడం లేదమ్మా. అన్నం కూర తీసుకొస్తానని చెప్పి మీ నాన్న చలపతి బాబు గారింటికి వెళ్ళాడు కదా తల్లులు. కొంచెం ఓపిక పట్టండమ్మా,
మీ నాన్న అన్నం కూర తీసుకొస్తాడు, మీ ఆకలి కూడా తీరుతుంది అని పిల్లల్ని ఓదార్చుతూ ఉంటుంది కమల. కొంత సమయం తర్వాత పురుగుల మందు సీసా పట్టుకొని బరువెక్కిన గుండెతో బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గుడిసెలోకొచ్చిన గోపయ్యకి ఒక మూల కూర్చొని ఏడుస్తూ అతుకుల బట్టల్లో దయనీయంగా ఉన్న తన భార్య కమల, తన ఇద్దరు కూతుళ్లు లావణ్య, అనిత కనిపిస్తారు. కమల కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఆకలంటూ ఇక ఏడవబాకండి తల్లులు, మీ నాన్న వచ్చాడు కదా, తినడానికి మీకేదో ఒకటి తీసుకొచ్చే ఉంటాడు, మీ ఇద్దరికి పెడతాను, కొంచెం ఓర్చుకోండమ్మా అని చెప్పగానే కూతుళ్లు లావణ్య, అనితలు కన్నీళ్లు తుడుచుకుంటారు. గోపయ్య ఆ మాట విని వాళ్ళ దగ్గరికొస్తాడు, బాధగా ఏడుస్తూ. తినటానికి అన్నం కూర తీసుకురాలేదు కమల, కాని తాగటానికి మాత్రం పురుగుల మందు తీసుకొచ్చాను అని చెప్పి తన చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని చూపించాడు. కమల, లావణ్య, అనిత ముగ్గురు ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు. గోపయ్య చేతిలో ఉన్న పురుగుల మందు సీసాని చూస్తారు. బాధగా కమల, చలపతి బాబుగారు అన్నం పెట్టలేదా? లేకపోతే పెడితే ఒక్కడవే తినేసి వస్తున్నావా? మన పిల్లల మీద ఒట్టు కమల, చలపతి బాబుగారు అన్నం పెట్టలేదు. ఆనాడు అంత పొగరుగా మాట్లాడి ఈనాడు ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చావు గోపయ్య? కష్టం విలువ తెలియని వాడికి నేను అన్నం పెట్టనని కఠినంగా చెప్పాడు కమల అని చెబుతూ ఉండగా లావణ్య ఏడుస్తూ, అమ్మా, ఈ ఆకలి బాధనైతే తట్టుకోవడం కష్టంగా ఉంది, నాన్న తీసుకొచ్చిన విషాన్ని తాగుతాను అని లావణ్య అంటుంటే గోపయ్యకి, కమలకి దుఃఖం ఆగలేదు. ఏడుస్తూ ఉంటారు. ఈ పేద భర్తని మన్నించు కమల, కడుపు నిండా తిండి పెట్టలేని ఈ పేద కన్న తండ్రిని క్షమించండమ్మా. నా కూతుళ్ళు ఆకలితో ఉన్నారు, కాస్త అన్నం పెట్టమని ఊర్లో ప్రతి ఒక్కరిని అడిగాను, కాని ఎవ్వరూ పిడికెడు అన్నం పెట్టలేదు కమల. అందుకని పొలాల దగ్గరికెళ్ళి ఈ పురుగుల మందు సీసాన్ని పట్టుకొచ్చారా? నాకింకో దారి కనిపించటం లేదు కమల. నా కళ్ళ ముందు నా పిల్లలు ఆకలితో అల్లాడుతూ చనిపోవటం నేను చూడలేను. వాళ్ళకంటే ముందు నేనే ఈ విషం తాగి చచ్చిపోతాను అని చెప్పి గోపయ్య విషం తాగుతూ ఉండగా చలపతి, అతని భార్య సుజాత ఇద్దరూ 2 పెద్ద టిఫిన్ డబ్బాలు పట్టుకుని వాళ్ళ ఇంట్లోకొచ్చారు. గోపయ్య చేతిలో ఉన్న విషం సీసాని చూసి, చనిపోవటం పిరికివాడి లక్షణం గోపయ్య, నువ్వు పిరికివాడివి కావటం నాకిష్టం లేదు. నన్నేం చేయమంటారు బాబుగారు? ముందుగా అందరూ కడుపు నిండా అన్నం తినండి, ఆ తర్వాత ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పగానే గోపయ్య, కమల, లావణ్య, అనిత భోజనం చేయటానికి కూర్చుంటారు. సుజాత అందరికీ అన్నం పెడుతుంది. చలపతి ఇంటి నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని చూస్తూ ఉంటాడు. కడుపు నిండా తిని గోపయ్య బయట ఉన్న చలపతి దగ్గరికి వచ్చాడు. చలపతి కాళ్ళు పట్టుకుంటాడు. బాబుగారు, మీకెంతగానో రుణపడి ఉంటాను. అన్నం పెట్టి విషం తాక్కుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడారు మీరు. లే గోపయ్య, నా రుణం నువ్వు తీర్చుకోవాలంటే నువ్వు బాగా కష్టపడాలి. అది నీ వల్ల కాదు గదా. బాబుగారు, నాకు బుద్ధొచ్చింది బాబుగారు. ఎంత కష్టమైన పనైనా చేస్తాను. నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. మీ రుణం తీర్చుకుంటానయ్యా. చెప్పండి బాబుగారు, మీరేం చెప్పినా చేస్తాను. అయితే నాతో పాటు రా గోపయ్య అని చెప్పి గోపయ్యని తీసుకుని చలపతి బీడు పొలం దగ్గరికి వెళ్తాడు. ఆ పొలాన్ని చూపిస్తూ, ఇది బీడు పొలం. ఇందులో పంట పండాలంటే నీళ్లు ఎప్పటికీ ఉండాలి. కాని ఈ చుట్టుపక్కల ఎన్నోసార్లు నీళ్ల కోసం బోర్లు వేయించాను, నీళ్లు మాత్రం పడలేదు. అయ్యా, ఇక మీరేమీ చెప్పకండి, నాకు విషయం మొత్తం అర్థమైంది. మరింకేం, ఆలస్యం చేయకుండా కష్టపడ్డం మొదలుపెట్టు గోపయ్య అని చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపయ్య ఆ బీడు పొలం చుట్టూ పరిశీలనగా చూస్తాడు. అప్పుడతనికి కొంచెం దూరంలో ఉన్న చెరువు కనిపిస్తుంది. గోపయ్యకి సంతోషం వేస్తుంది. ముందుగా ఆ చెరువు నుంచి ఈ పొలం దగ్గరికి కాలువ తవ్వాలి. కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ పొలాన్ని తడపాలి. అప్పుడు దున్నడం మొదలు పెట్టాలి. ఇంటికెళ్ళి పలుగు, పార, తట్టా తీసుకొచ్చి పని మొదలు పెడతాను అని అనుకుని అక్కడ్నుంచి ఇంటికొస్తాడు. కమలకి తాను చేస్తున్న పని గురించి చెప్తాడు. కమల సంతోషపడుతుంది. మీరు కష్టపడ్డం మొదలు పెట్టారు, మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇక మన పిల్లలకి ఆకలి బాధే ఉండదు అని గోపయ్య పలుగు, పార, తట్టా తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి బీడు పొలం దగ్గరికి వస్తాడు.
అక్కడి నుంచి కాలువ తవ్వటం మొదలు పెడతాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ చెరువు నుంచి పొలం దగ్గరికి కాలువని తవ్వేస్తాడు గోపయ్య. ఆ కాలువ నిండా నీళ్లు పారుతూ వచ్చి బీడు పొలాన్ని తడుపుతూ ఉంటాయి. మరికొన్నాళ్ళు గోపయ్య ఇలాగే కష్టపడుతూ ఆ బీడు భూమిని దున్నుతాడు. పంట కూడా వేస్తాడు. అది చూసి చలపతి చాలా సంతోషిస్తాడు. మొత్తానికి మంచివాడిలా మనిషిలా మారిపోయావు గోపయ్య. కష్టపడ్డ నేర్చుకున్నావు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేస్తూ హాయిగా బ్రతికేస్తావు. నీకు నీ కుటుంబానికి ఇక ఏ దిగులు లేదు. బాబుగారు, ఇదంతా మీ సెలవే బాబుగారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పగానే చలపతి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గోపయ్య ఎంతగానో కష్టపడుతూ బీడు పొలాన్ని పంట పొలంలా మార్చేస్తాడు. పంట చేతికొస్తుంది. ఆ పంటని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి కమలకిస్తాడు. ఆ డబ్బుల్ని చూసి కమల, తన 2 పిల్లలు చాలా సంతోషపడతారు. అంతేకాదు, ఆ డబ్బులతో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకొస్తుంది కమల. ఇప్పుడు నాకు పిల్లలకి చాలా సంతోషంగా ఉందండి. అవునానా, నువ్వు కష్టపడ్డం మళ్ళీ మొదలు పెట్టావు. మీకోసమే పిల్లలు. మన పెద్దవాళ్ళు సంపాదించిన భూమి నా చేజారిపోయినప్పుడే నాకు కష్టాలు మొదలయ్యాయి. తిరిగిప్పుడు అదే భూమిని నమ్ముకున్నాను. నా కష్టాల్ని దూరం చేసింది. నాకు బుద్ధొచ్చింది అని చెప్పి గోపయ్య కష్టం చేస్తూ కడుపు నిండా భార్యా బిడ్డలకు అన్నం పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అలా తన చుట్టూ తాను ఏర్పరచుకున్న కష్టాలని తొలగించుకొని బుద్ధిగా పొలం పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు గోపయ్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.